రేపల్లె టౌన్ లౌకిక విలువలను, మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేసి నిరసన తెలిపిన సిపిఎం నేతలు వక్ఫ్ చట్టం సవరణల వల్ల జరిగే నష్టాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని రేపల్లె పట్టణంలో పలు మసీదుల వద్ద కరపత్రాలు, వక్ఫ్ ప్రత్యేక సంచికలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ ఇప్పటికే అనేక దాడులు చేస్తున్నది. గతంలో లవ్ జిహాద్, కామన్ సివిల్ కోడ్, మసీదుల విధ్వంసం, ఇప్పుడు సరికొత్తగా వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలు ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టింది. ఈ చట్టం ముస్లిం సంస్థల ఆస్తుల కబ్జా చేయడానికి తప్ప వక్ఫ్ ఆస్తులు అభివృద్ధికి కాదు. దుర్మార్గమైన సవరణలు వక్ఫ్ బోర్డులో ఇతరుల సభ్యులుగా ఉండి జోక్యం, రిజిస్ట్రేషన్ల పేరుతో కలెక్టర్లకు, రెవెన్యూ వారిని భాగస్వామ్యం చేయడం చేసి ముస్లిం ప్రజల ఉమ్మడి ఆస్తులపై యుద్ధం ప్రకటించే ప్రమాదభరితమైన ఈ బిల్లును లౌకిక పార్టీలుగా చెప్పుకునే టీడీపీ, జనసేనతో సహా మరికొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాలకై బలపరచడంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ పార్టీలు లౌకికత్వానికి విఘాతం కలిగించాయి. సిపిఎం మరియు ప్రతిపక్షాలు ఈ బిల్లును పార్లమెంటులో గట్టిగా ఎదుర్కొంటున్నాయి. ఒకసారి వక్ఫ్ చేయబడిన ఆస్తులు శాశ్వతంగా వక్ఫ్ ఆస్తులుగా ఉంటాయని, వాటి స్వభావాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ చట్టం చేయబడింది. భారత రాజ్యాంగంలోని 25, 29, 30 తదితర నిబంధనలకు వ్యతిరేకంగా ఈ చట్టం చేయబడింది. మసీదులు, దర్గాలు, శ్మశానాలు ఇప్పుడు మరింత ప్రమాదంలో పడతాయి. లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టబడతాయి. ఇతర మతాల వారు బోర్డులో సభ్యులుగా చేర్చి వాటిని వివాదాస్పదంగా చేసే కుట్ర ఈ సవరణ బిల్లులో ఉన్నది. ఇది భారత ప్రజలను మతపరంగా విభజించే కుట్రలో భాగంగా చేయబడింది. దీనిని లౌకిక పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే ప్రజాస్వామ్యవాదులందరూ దీనిని వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి. దీన్ని కేవలం ముస్లింలే కాదు, మొత్తం లౌకిక శక్తులు సమైక్యంగా వ్యతిరేకించాలి. దేశంలో మైనారిటీ మతాలైన ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాల మీద బీజేపీ చేస్తున్న దాడిని తిప్పికొట్టాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కేవీ లక్ష్మణరావు, కె ఆశీర్వాదం, కె రమేష్, ముస్లిం పెద్దలు మజీద్, అరిపుల్లా ఖాన్, సిరాజ్, ఫరీద్, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు నిర్వహించుకున్నటువంటి ప్రార్థనా మందిరాలు వీటన్నిటికి సంబంధించిన దాని మీద సవరణలు చేసి ఈ భూముల మీద బయట వాళ్ల పెత్తనం ఉండేలాగా వీటిని ఇతరులకి దారదత్త చేసే పద్ధతిలో సవరణలు చేశారు. ఈ సవరణల మీద ఈపాటిగా దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం అట్లానే లౌకిక పరిరక్షణ పేరుతో ప్రజాస్వామ్యవాదులు, న్యాయస్థానాలు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఈ కాలంలో కూడా సుప్రీంకోర్టు కూడా ఈ సవరణలు తీసుకునే దాంట్లో భాగంగా మధ్యంతరంగా దీని మీద ఎవరూ కూడా ముందుకెళ్లొద్దు, దీని మీద మేము మధ్యంతరంగా తీర్పిచ్చేందుకు చెప్పి చెప్పింది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు సంబంధించినవి కానీ లేదు మిగిలినటువంటి మైనారిటీ మతాలకు సంబంధించిన దాని మీద కానీ దాడి చేస్తున్నారు. ఈరోజు ఈ వక్ఫ్కు సంబంధించినటువంటి 1995 చట్ట ప్రకారం ఏదైతుందో దాని ప్రకారం ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులు, దైవ కార్యక్రమాలు వీటన్నిటికి సంబంధించి వాళ్ళే నిర్వహించిన అధికారం. ఇప్పుడు దాంట్లో ఇతరుల ప్రమేయం, ఇతరులను భాగస్వామ్యం చేస్తున్నారు కమిటీకి సంబంధించిన దాంట్లో. అట్లనే వీటిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. రిజిస్ట్రేషన్ చేస్తే కలెక్టర్లకు హక్కులు ఇస్తున్నారు, రెవెన్యూ అధికారులకి. ఇది చాలా చట్ట విరుద్ధము. ఈరోజు ఈ ఆస్తులు రక్షించబడాలన్నా, ఆచార సాంప్రదాయాలు గౌరవించాలన్నా వక్ఫ్ సవరణలు ఏవైతే వీటిని విరమించుకోవాలి. యథాతథంగా గతంలో ఉన్న పద్ధతిలో వాటిని చేయాలి. ఏది చిన్న చిన్న లోపాలంటే ముస్లిం పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడి వాటికి చేయాల్సిన పరిష్కారం చూడాలి. కానీ ఈ పేరుతో రాజ్యాంగ హక్కుల